అంతా రెడీ సార్. ఆట మొదలెడదామా? కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా, ఎట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పల్ సామి. ఆడండి. అరే వీడి ఆట అయిపోయింది. రేయ్ నీకు డీల్ షో పడ్డట్టుంది. ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిశిచ్చ పడిపోద్ది, జాగ్రత్త. ఆహా మన గురువు గారి ఆట చూడండి. మలయాళపోడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 60 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా. ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంత అదృష్టం ఎక్కడది బాబు. తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉరిచిచ్చ పడిపోదు. ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్. నాది ఫుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు. నాది అంతే. ఎట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు, ఇంకా కౌంట్లేనా? రే నోట పదకొండ. ఎస్ సార్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రే ఇవ్వండి, మీ పనులు మీరు చూసుకోండి. నోట పదకొండు. మా ఆవిడ నన్ను రాచి రంపనెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి. అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకునేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని నా జేబీ కత్తిరిస్తావరా? గుండు సూది చేపెదవా నిన్ను? అయ్య బాబు, అయ్య బాబు తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనిగలాడే తమ గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులని బెంపడ్డాను బాబు. ఇంకోసారి సవరం చేద్దామని కత్తిరేశా. పళ్ళి గిలించావా? కొల్లబడు తనకేడి ఎదవా? తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు. బాబు నన్ను ఒగ్గేయండి బాబు. నీ కట్టు కథలు నా కాడు సెల్లవురా దబ్బన ముఖం మీదవా? రే నోట పదకొండా. ఎస్ సార్. రే నేను ఎక్కడున్నాను రా? ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపి వినపడదు, ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు. చస్తున్నవా నీతో? ముందాన్ని లాకబులతో చెయ్యి. సరే అట్టగ్గానేవ్వండి. రేపో మాపో నేను బయటకు రాకపోతానా? దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకి వస్తాను చెప్పుకోకపోతానా? ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా? రే నోట పదకొండు. ఆయన ఎందుకు రా లాకబులతో వస్తున్నావు? నన్ను కాదు, నీకు సరిగ్గా ఈనపడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా నాయన. నేను లాకబులోకి తయమన్నది ఈయన్ని కాదు, బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆడిని. రే నాయన నువ్వు వెళ్ళిపో, బేగ వెళ్ళిపోరా. సరే బాబు నేను ఇంటికి వెళ్తాను. మా ఇంటికే? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. సరే ఉంచండి. అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాక.